యూత్గా ఉన్నప్పుడు లేకపోతే సండే స్కూల్లో ఉన్నప్పుడు స్పిరిచువల్ ఫాదర్ అంటే కదా మనం. అట్లా ఒక దైవజనుడు నేను ఎరుగుతుంది. ఆయన పేరు లాస్ట్ చెప్తాను. ఈవెన్ చర్చ్ గ్రోత్ లేనప్పుడు మా చర్చ్లో ప్రతి సండే చారణ ఆటన రూపాయి ఇట్లా ఎన్నో ఆల్మోస్ట్ 100 రూపీస్ కంటే తక్కువ వచ్చేది ఆఫ్లింగ్. 100 రూపీస్ కంటే బిలో వచ్చేది 80 రూపీస్ 60 రూపీస్ ఆఫ్లింగ్స్ అట్లా వచ్చేది నేను చిన్న ఉన్నాను. సో అట్టి టైంలో మరి సేవకులు మరి గొప్ప పరిచయం చేయడానికి యూత్ని ప్రోత్సహించాడు, సంఘ పెద్దలు ప్రోత్సహించాడు. ఇంకా చర్చ్ని తన వంతు తను ఎంతో డిసిప్లిన్గా ఉండి తన సహకారాన్ని సంఘానికి ఇచ్చి ఈరోజు అంచెలంచెలుగా సంఘం ఎదగడానికి ఒక మంచి పాస్టర్గా ఆయన చేసిన సేవను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మండల్ ఫెలోషిప్లో దైవ సందేశాలు ఇస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా ఆయన పేరు రెవరెండ్ లియాండర్ అయ్య గారు, టీచర్. ఆయన సేవకు వచ్చి తాను ఉపవాసం నుండి కూడా సరిగ్గా తినకుండా ఏదైనా ఎవరైనా పెట్టకపోయినా బయట హోటల్లో తిని కచోరీ అట్లాంటివి తిని తనకు 300 రూపీస్ శాలరీ ఇచ్చేవారు. 300 రూపీస్ శాలరీతో ఎంతో నమ్మకంగా సేవ చేసి ఈరోజు ఎంతోమంది శిష్యులను సంఘాన్ని నిలిపి ఇంకా ఎంతోమంది గొప్ప సేవకులు అక్కడ వచ్చారు. సో అట్టి సేవకుని జ్ఞాపకం చేసుకొని వాక్యంలోకి వెళ్తాను. అపోస్తల కార్యములు నేను 3-4 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం లేదా 28వ వచనం, 28-29 వచనాలు మనం చదువుతున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 20-29 వచనాలు చదువుతాను. మీరు చాలా జాగ్రత్తగా విందాం. నాకు జీవ మార్గమును తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషులకు దావీదుని గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడుచున్నాను. అతడు చనిపోయి సమాధి చేయబడను. సో డియర్ ఫ్రెండ్స్, దేవుని సేవకులారా, మా లీడర్ సార్ కూడా సమాధి చేయబడ్డాడు. నేటికి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఇంట్లో బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు రూఫస్ సార్ని ఆయన ఫోటోని కూడా ప్రతి ఇంట్లో పెట్టుకునేవారు. జస్ట్ ఆయన దేవుడని కాదు, కానీ ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ఫోటో పెట్టుకునేవాళ్ళు. సో నేను కూడా ఇప్పటికీ పెద్దగా ఇంటికి వెళ్ళినప్పుడు లియాండర్ సార్ మా చర్చ్లో ఆయన ఫోటో కూడా ప్రతి గృహంలో కనిపిస్తుంది. ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఈ యొక్క సమయంలో దేవుడు మనకు జీవ మార్గం తెలిపి మనల్ని ఉల్లాసింపజేసి తన దర్శనాన్ని మనకిచ్చి, ఈ మార్గము చాలా గొప్పది. ఈ భూలోకంలో ఆ దర్శనం మనకిచ్చి గొప్ప పరిచయం చేయడానికి ఒక సేవకుడిగా మనం ఎంచుకున్నాడు. కాబట్టి ఒక సేవకుడిగా మనం చేయాల్సింది, ఫస్ట్గా మనం చేయాల్సింది టెస్ట్ యువర్ సెల్ఫ్. ఒక సేవకుడిగా మనం పరిశీలన చేసుకోవాలి. మనము పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకున్నప్పుడు తప్పకుండా మనం మంచి సేవకుడిగా ఈ భూలోకంలో పనిచేయగలుగుతాం. మంచి జీవ మార్గాన్ని ప్రచురం చేయగలుగుతాం. ఆ దర్శనాన్ని మనం పొందుకున్న మనం ఎలా ఉన్నామో ఒకసారి చూసుకోవాలి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో టెస్టిఫై యువర్ సెల్ఫ్, ఒక సేవకుడు ఫస్ట్గా తాను పరీక్షించుకోవాలి. వెళ్ళే మార్గం, ప్రీచింగ్లో కానీ వెళ్తున్న మార్గంలో కానీ ఈ భూలోకంలో మంచి పరిచర్య అందించాలంటే తప్పకుండా టెస్టిఫై యువర్ సెల్ఫ్, నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీకు తెలిసి ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయి ఉంటారు. మనం ఎంతోమంది ఎగ్జాంపుల్గా ఫన్నీ థింగ్స్ యూట్యూబ్లో చూస్తున్నాం కదా. గొప్ప సేవకులుగా పేరు పొందుకొని ఫన్నీ థింగ్స్ వాళ్ళతో ఎంటర్టైన్ అవుతుంది ఇప్పుడు యూట్యూబ్లలో. ఎందుకు? వాళ్ళు పరిశీలన చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు పరిశీలన చేసుకుంటే తప్పకుండా దేవుని దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు మంచి సేవ చేయగలుగుతారు. నముల పాలు కాదు మినిస్ట్రీ.
మ్యాన్ ఆఫ్ గాడ్ అని పిలువబడుతున్న ఎవరు? బిల్లీ గ్రహం గారు ప్రతిరోజు ప్రార్థనకు వెళ్ళేవాడు. మ్యాన్ ఆఫ్ గాడ్ పిలువబడుతున్న లియండర్ సార్ ప్రతిరోజు ప్రేయర్కి వెళ్ళేవాడు. నేను ప్రేయర్ చూశాను చర్చిలో ఉన్నప్పుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన బుక్స్ చూశాను, ఆయన డివోషనల్ లైఫ్ చూశాను. ఒక సేవకుడిగా మనం టెస్టిఫై చేసుకోకపోతే ఈ భూలోకంలో మంచి సేవ అందించలేము. మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం ఫస్ట్ చూసుకోవాలి. అందుకే దావీదు గురించి ధారాళంగా ప్రవక్త అని ఇక్కడ రాయబడ్డాడు. కింది వచనాలు చూస్తే అతడు ప్రవక్త అయి ఉండని కనుక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టిన ఇలాంటి మంచి మాటలు దావీదు గురించి మనం వింటున్నాం. ఎందుకంటే ఆయన జీవితంలో మనకు తెలుసు, దావీదు గారి జీవితంలో ఆయన ఎంత పరిశీలన చేసుకునేవాడు. దేవుని సన్నిధికి వెళ్ళి మనకు అందరికీ తెలుసు. తన సన్నిధికి వెళ్ళి మోకాళ్ళకి కూర్చొని ఏదున్నా తాను ప్రిపరేషన్ అయ్యేవాడు. తన పరిపాలన బాగుండాలని, దేవుడిచ్చిన నియమాలను, దేవుడిచ్చిన కట్టడలను ప్రజలకు అందించడానికి ఒక జీవ మార్గాన్ని ఆయన పొందుకొని ఒక సింహాసనంపై ఇంటి కూడా దావీదు డివోషనల్ లైఫ్ మనకు అందరికీ తెలుసు. ముమ్మారు ఎన్నిసార్లు చేశాడు? 7 times. దేవుని సన్నిధికి వెళ్ళి 7 times కూర్చునేవాడు. ఎట్లాంటి వీలు చేసుకున్నాడు అంటే ఒక రాజు అయ్యింది అతడు. సేవకులకి ఈరోజు మనకు టైం లేకుండా పోతుంది, బిజీ అయిపోతున్నాం. దేవునితో గడపకుండా వేరే టైంలో ఎక్కువ ఏదో ఒక బిజీ పెట్టుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే ఆత్మ పాతాళమునకు విడిచిపెట్టకుండా, నీ పరిశుద్ధాత్మ కుళ్ళు పట్టకుండా, మన పరిశుద్ధాత్మ కుళ్ళు పట్టి పాతాళానికి పోయే మార్గం మనం ఎంచుకోకుండా ఒక సేవకుడిగా మనం ఏం చేయాలంటున్నాడంటే నీ దర్శనాన్ని పర్ఫెక్ట్గా పరిశీలన చేసుకోవాలి. దావీదుకి ఇచ్చిన ఆ దర్శనం సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా ప్రభు సన్నిధిలో కూర్చునేవాడు. 7 times పాసిబుల్ చేసుకున్నాడు. అవన్నీ రెఫరెన్స్ చూపించడానికి టైం లేదు, కానీ క్లుప్తంగా మీకు చెప్తా ఉంటున్నాను. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్గా, ఒక సేవకుడు అంటే చాలా విలువ ఉంది. సేవకుడు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ మనం కాపాడుకోవడానికి మనం డివోషన్ చేసుకోవాలి. ఖచ్చితంగా టెస్టిఫై యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. అందుకే దావీదు కీర్తనల నుంచి 51:3 ఉంటుంది. చాలా అద్భుతంగా నన్ను పరిశోధించి తెలుసుకునే ఆ దేవునికి ఎంత మొరపెట్టి ఉంటాడంటే, ఆయన సేవకులుగా మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. సంఘాల్లో బోధిస్తుంటాం, బయటకు వస్తుంటాం, పోతుంటాం. కానీ ఒక్కోసారి మనం సరిగ్గా ఆధ్యాత్మిక జీవితంలో లేకపోయినప్పుడు మనం టెస్టిఫై చేసుకుంటే చాలా మంచిదని నేను కోరుతున్నాను. దావీదు జీవితంలో ఒకసారి 51:3 చదువుతారా? నా అంతరంగంగా చదువుతారా ఒకసారి? నా అంతరంగం తెలుసుకున్న దేవుడు కాబట్టి అక్కడ మంచి మాట రాయబడింది. 51:3 చదువుకుందాం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధముగా నీకే విరోధముగా పాపం చేసిన నీ దృష్టి అయితే నేను చెడుతనం చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడిగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలంగా అగుపడదు. నిర్మలంగా కావడానికి మనం టెస్టిఫై చేసుకోవాలి. ఒక సేవకుడు నిర్మలంగా ఉండాలి. ఒక సేవకుడు నిర్మలంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతరంగంలో మనము చాలా స్పష్టంగా బాగుండాలి. అంతరంగంగా శుద్ధి లేకుండా బహిరంగంగా కట్లు వేసుకొని, షూట్ వేసుకొని ఇంటి ముందు వాక్యం చెప్పడం కాదు. మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వం మనం ఎలా ఉన్నామో తెలుసుకోవాలి. సో టెస్టిఫై యువర్ సెల్ఫ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మ్యాన్ ఆఫ్ గాడ్గా పిలువబడుతున్న బిల్లీ గ్రహాం గారు ప్రభు సన్నిధికి ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడు. తన విలువ కాపాడుకున్నాడు, ప్రపంచానికి మంచిగా ఉన్నాడు. లియండర్స్ తన సేవ చేస్తున్నాడు, చాలా మంచిగా కాపాడుకున్నాడు, చాలా టెస్టిఫై చేసుకున్నాడు, చాలా అద్భుతంగా పరిచయం అందించగలిగాడు. ఈరోజు ఒక సేవకుడిగా మనం పరిశీలన చేసుకోవాలి. మనం పరిశీలన చేసుకుంటే చాలా బాగుంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఒక వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. మరి యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం మనకు స్పష్టంగా ఉంటుంది. ఐజాయా గారు, యెషయా గారు అపవిత్రమైన మనుషుల మధ్య నేను ఉన్నాను అని చెప్పి ఆయన పరిశీలన చేసుకున్నాడు. ఆయన
ఆయన ఎన్ని యెషయా గ్రంథం రాయడానికి, ప్రవక్తగా ఎన్నో సూచనలు ఇవ్వడానికి, దావీదు అన్ని కీర్తనలు రాయడానికి, అన్ని కొటేషన్ చేయడానికి ఎక్కడి నుంచి వచ్చిందండి వాళ్ళకి ఆ సామర్థ్యం? ప్రభుత్వం ఉంటేనే కదా ఆ సామర్థ్యం వచ్చింది వాళ్ళకి. ఈరోజు వాళ్ళ బుక్స్ చదువుతున్నాం, ఐజాయా చదువుతున్నాం, కీర్తనలు చదువుతున్నాం, ఇక లీడర్స్ గారు చెప్పిన బోధన మనం వింటున్నాం. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఆ సామర్థ్యం అంటే కేవలం డివోషన్గా ప్రభుత్వం వచ్చినాడు. వారు పరిశీలన చేసుకున్నారు, దేవుడు వారితో మాట్లాడు, వారి మనకు అందించారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఐజాయా గారు అపవిత్రమైన మనుషుల మధ్య నేను ఉన్నాను, అపవిత్రమైన జనాల మధ్య ఉన్నాను అని చెప్పేసి ఆయన పరిశీలన చేసుకున్నాడు. మనం అనుకుంటాం చుట్టుపక్కల, దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, లోకంతో సహవాసం చేస్తే మనము ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. ఒక సేవకుడిగా పర్ఫెక్ట్గా నీకు పరిశీలన, పర్ఫెక్ట్ ఆ యొక్క దర్శనం ఉండాలి. దావీదు గారి దర్శనం కలిగి ఉన్నాడు, లియండర్ దర్శనం కలిగి ఉన్నాడు, బిల్లీ గ్రాహం గారి దర్శనం కలిగి ఉన్నారు. అందుకే 28 అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 28వ వచనంలో, నాకు జీవ మార్గం తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసింపజేసితివి. ఆ దేవుడు దర్శనం ఇచ్చాడు, ఐజాయా గారికి ఇచ్చాడు, దావీదు నా ఇష్టానుసారం, నా ఉద్యానుసారుడు అని చెప్పాడు. ఎట్లా అంటే అది ఎంత సాధ్యమైంది చెప్పండి? ఇంత డివోషన్ ఉంటే అట్లా దేవుడు చెప్పగలుగుతాడు. ఐజాయా గారితో దేవుడు మాట్లాడడానికి కారణం ఏంటి? ఈరోజు సేవకులు మనం ఫస్ట్గా టెస్టిఫై, మనం అపవిత్రమైన మనుషుల మధ్య ఉన్నాం, మన అతిక్రమములు మనకు తెలుసు, మన డివోషన్ లైఫ్ ఎట్లుందో మనకు తెలుసు, మన ప్రవర్తన ఏంటో దేవునికి స్పష్టంగా తెలుసు. అందుకే ఒక మంచి ప్రవర్తన, ఒక సేవకుడిగా టెస్టిఫై యువర్ సెల్ఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలని దేవుడు తెలియజేస్తుంది. రెండో విషయం నేను చెప్తాను. రెండో విషయం, ఫస్ట్ మనం పరిశీలన చేసుకుందాం ఎలా ఉంది. ఐజాయా మారాడు, ఐజాయా జీవితంలో ఎన్నో ప్రవక్తగా ఎన్నో కొటేషన్స్ మనకి ఇచ్చాడు. ఏ పంట నుంచి చెక్కబడితే ఆ పంటను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇలా ఎన్నో జీవవాక్యం సంబంధించిన ఎన్నో దర్శనపూర్వకంగా దేవుని రాకడ గురించి కూడా మినీ బుక్లో, మినీ బైబిల్గా పిలువబడుతున్న ఐజాయా గురించి మనం ఎంతో తెలుసు మనకి. కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. ఫస్ట్ పరిశీలన చేసుకోవాలి, ఒక సేవకుడిగా నేను కేపబులేనా, మంచి సేవ నేను చేస్తున్నానా? చిన్న సంఘమే అంటే ఎత్తబడే సంఘాలు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు, కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ కొన్ని సంఘాల్లో కాపరి ఎంత మంచిగా పర్ఫెక్ట్ వర్క్ చేస్తాడో ఆ సంఘం ఎత్తబడుతుంది. దానికోసమే కదా నేను పిలుచుకున్నాడు, ఆ జీవమార్గం చెప్పాలనే కదా దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి పరిశీలన చేసుకోకపోతే నీ ఆధ్యాత్మిక జీవితము బాగుండదు. దావీదు ప్రతిరోజు 7 times అట్లా సేవకు ఎంతో టైం దేవుడితో స్పెండ్ చేశారు, పరిశీలన చేసుకున్నారు, మంచి రిజల్ట్ వాళ్ళు ఇచ్చారు. రెండో విషయం చెప్తాను, ముఖ్యంగా మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవడమే కాదు, మన జీవితంలో ప్రిపరేషన్ టు ఫెలోషిప్ విత్ గాడ్ అని ఉంటుంది. ప్రతిరోజు ప్రభుత్వ ఫెలోషిప్ చేయాలి. మన అంతరంగంలో మనం ఏం చేస్తున్నాం, సేవకు న్యాయం చేస్తున్నామా? ఒక అతను కాల్ చేశాడు నాకు, వేరే పాస్టర్ వచ్చి అక్కడ, ఇది చెప్పదు కానీ చెప్తున్నా, వేరే పాస్టర్ వచ్చి అక్కడ గాస్పల్ మీటింగ్ అరేంజ్ చేశాడు పాస్టర్ గారు. అరే నీ గొర్రె అంటే ఆ ప్లేస్ నేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి నీకు భారం కలిగి ఉంటావు, ప్రభు సన్నిధిలో కనిపెడతావు, ప్రభు సన్నిధిలో ఫెలోషిప్ చేస్తావు, ఆ ఫెలోషిప్ అక్కడ తీసుకెళ్తావు. అందుకే ప్రిపరేషన్ టు ఫెలోషిప్ విత్ గాడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరో ఫోన్ చేసి చెప్తే అంత మాత్రం నీకు ఏం ఒరిగేది ఏం లేదు, ఒరిగేది ఏమైనా ఉందా? ఏం లేదు. నీ గొర్రెల కోసం నీకు భారం ఉండాలి, దానికోసం నీకు ప్రభు దగ్గర కనిపెట్టాలి, ప్రభుత్వం గడపాలనేది ఏం కాకుండా. ఒకసారి గలేషీయులకు రాసిన పత్రికల నుంచి చూద్దాం. ప్రిపరేషన్ ఫెలోషిప్ విత్ గాడ్ అని ఉన్నది. దానికోసం 6వ అధ్యాయం 3 నుంచి లేదా 2 నుంచి చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 6:2 నుంచి చదువుతాము. ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇలా క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని తను తానే మోసపరచుకొను. ఎవడైనా వట్టివాడైంది తను తాను ఎన్నికవాడనని ఎంచుకునేలా తను తానే మోసపరుచుకోలేదు. మోసం చేసుకునే వాళ్ళం అవుతామా?
అరే నీకు ఒకరి భారం ఒకరి మా నీ ఆత్మల కోసం నువ్వు భారం కలిగి ఉండాలంటే నువ్వు ప్రభుత్వ ఫెలోషిప్ చేయాలి. అందుకే మొదటి కొరింథీయులలో 1వ అధ్యాయంలో 9వ వచనం ఉంటుంది, సహవాసముకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని. ప్రభు సహవాసముకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడే ప్రతిరోజు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, టెస్టిఫై చేసుకున్నాడు, ప్రతిరోజు సువార్త చేశాడు, భారం కలిగి ప్రజలతో సహవాసం చేశాడు. ఆయన ఒక సేవకుడు కానీ అంత భారం లేకపోతే ఆ కాల్ ఎందుకు, కమిట్మెంట్ ఎందుకు? ఏదో డబ్బుల కోసమా, లేకపోతే మన ఇంటి పోషణ కోసమా? సహవాసానికి పిలిచిన దేవుడు చాలా నమ్మదగిన వాడు. ఆయన నమ్మకంగా నీకు బాధ్యతగా పిలిచాడు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి దావీదు ఎంత ప్రయాసపడ్డాడు ఆ సింహాసనం విషయంలో, పరిపాలన విషయంలో. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొరింథీ రాసిన పత్రిక, ప్రభు సహవాసముకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనకు సహవాసం ఉంటే నువ్వేం చేస్తావు? ఇక్కడ వాక్యం అదే చెప్తుంది గలతీయులకు రాసిన పత్రికలో, ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచిన ఎడల తను తానే మోసం చేసుకున్న వాళ్ళ ప్రభు సహవాసాన్ని నేను పిలిచాడు కదా. ఎన్నికైన వాడు నేను సేవకు నన్ను పిలుచుకుంటే ఆ సహవాసమే నిలిపలేదు, ఆ సహవాసమే నిలిపలేదు. మండల్ ఫెలోషిప్స్ ఎందుకు పెడుతున్నాను తెలుసా? మంచి సహవాసం చేయాలి. ఒక సేవకుల సదస్సు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మంచి సహవాసం. ఆ రోజు 12 మంది శిష్యులు ప్రభుత్వ సహవాసం చేయకపోతే ఈ భూలోకం తలకిందులు చేసేవారే కాదు. సహవాసం చాలా ఇంపార్టెంట్. విజయపట్నం మండలే కదా, ఆ పాస్టే కదా ఫోన్ చేసి, నేనే ఫోన్ చేసింది కదా, నేను ఎందుకు వెళ్ళాలి? వాళ్ళేం ఉద్ధరిస్తుంది? ప్రభు సహవాసానికి పిలిచాడు. గలిలియా, పేతురు, వీళ్ళందరి శిష్యులు 12 మందిని పిలిచాడు. ఆయనతో ఉన్న వాళ్ళంతా భూలోకాన్ని తలకిందులు చేశారు. ఒట్టి వాళ్ళుగా లేరు, వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రభుత్వం ఉన్నారు. వాళ్ళు ఇబ్రాహీంపట్నం మండల పాస్టర్ పర్ఫెక్ట్గా ఒట్టి వాళ్ళుగా ఉండొద్దు. ఈ మండల అభివృద్ధి గురించి, ఈ మండల ఆత్మల రక్షణ కోసం పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. ఒట్టి వాళ్ళుగా ఉండొద్దండి. ఇంట్లో కూర్చోదు. భారం కలిగి ప్రార్థన చేయాలి, టెస్టిఫై చేసుకోవాలి. మీకు ఇచ్చిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీలో ప్రభుత్వ సహవాసంలో ఉండి చక్కగా మీరు వర్క్ చేయాలని, ఆ ఫెలోషిప్ మీరు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ టు ఫెలోషిప్ విత్ గాడ్ అంటే మీరు మీ సమయాన్ని ప్రభుత్వం కేటాయించండి. ఒట్టివారుగా ఉండకుండా మీ సహవాసాన్ని అభివృద్ధి చేసుకోండి. ఆ విధంగా మీరు ట్రై చేయండి. ఆదిమ సంఘంలో అట్టి సహవాసం వాళ్ళకు ఉంది కాబట్టి రోజు రోజు వాళ్ళు విస్తరించారు. మండల ఫెలోషిప్కి మన రవికుమార్ అన్న చాలా చక్కటి మాట చెప్పాడు డిస్కస్ చేసి మీటింగ్లో. డెలిగేట్స్ ఎంతో మంది ఎంతో దూరం నుంచి వస్తారు. ఈ మీటింగ్ ఇక్కడ నుంచి వృధా చేసుకొని వెళ్ళొద్దు. ఏదో నేర్చుకొని వెళ్ళాలి. ఏదో నేర్చుకొని పర్ఫెక్ట్గా మనం ఏదో ఆధ్యాత్మికంగా పొందుకొని బయటికి వెళ్ళాలి. అందుకే ఆ దర్శనాన్ని సంతోషంగా పరిపూర్ణం చేయాలని దేవుడు ఏమంటున్నాడు? ఒట్టివాడు ఉండదు, సహవాసంలో ఉండాలని. ఎవడైనా ఒట్టివాడండి తను ఎన్నికైన వాళ్ళని ఎంచుకొని తను తానే మోసపరుచుకొని ప్రతి వాడు తను చేయి పనిని పరీక్షించుకునే వాళ్ళను. అతడు ఇతరులను బట్టి కాక తన్ను బట్టి అతనికి అతిశయము, నీకు అతిశయం కలగాలి. లీడర్కి అతిశయం ఉంది, విగ్రహం గారికి అతిశయం ఉంది. నా గొర్రెలకు మంచి ఆహారం పెట్టాను. మనకు ఉండాలండి ఈ గొర్రెల కోసం. ఈ రోజులలో ఫోన్లు చేసి చెప్పడం కాదు, ఆయన వచ్చి నేను వచ్చిందని కాదు. నువ్వు మంచిగా ఉంటేనే వేరేలాంటి వస్తుంది. ఒట్టి వారుగా మనం ఉండి ఫోన్ చేసేది కాదు. సేవ అంటే నమ్మకంగా నువ్వు అతిశయపడాలి. అందుకోసం నేను ఇంత కష్టపడ్డాను, ఇంత ప్రయాసపడ్డాను. ఇంకా దినంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. జాన్సన్ అయ్య గారు ఇంత వృద్ధాపం నుండి ఒక్క చర్చే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టైం ఇంత నిద్రపోతున్నాడు, ఏం చేస్తున్నా నాకు తెలియదు. కానీ అరే ఎలిమినేట్లో చిన్న విలేజ్లో చిన్న బీద వాళ్ళు వాళ్ళ కోసం కారేసుకొని వేయాలి. వాళ్ళేంటే ఇంత రెస్పెక్ట్ వాళ్ళతో విజిట్ చేసి మాట్లాడవచ్చు.
ఎంత భారం ఉంటే అట్లా వెళ్తారండి, ఎంత రెస్పాన్సిబిలిటీ అట్లా వెళ్తారు. ఒట్టి వారుగా ఉండదు. కానీ దేవుడు చెప్తున్నాడు మీ పరిచయం బట్టి మీరు అతిశయించాలి, చాలా చక్కగా మీరు పరిచయం చేయగలిగారు. అందుకే ఫెలోషిప్ విత్ గాడ్, టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ టు ఫెలోషిప్ విత్ గాడ్, దేవుడితో ఫెలోషిప్ చేస్తే చక్కగా మీ గొర్రెలను మీరు కాపాడుకోవచ్చు. ఒట్టివారుగా ఉండరు, ప్రభుతో ఫెలోషిప్ చేస్తారు, తప్పకుండా మీరు అభివృద్ధి పొందుతారు. మూడో విషయం నేను చెప్తాను, మూడో విషయం చెప్పి నేను ముగించేస్తాను. టైమ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యం. టైమ్ ఆఫ్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ అనేది ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. టెస్టిఫై యువర్ సెల్ఫ్ అంటే మనం పరిశీలన చేసుకోవడం మంచిదే, మనం సావాసంలో ప్రభుత్వం ఉండడం మంచిదే. కొంతమందికి డిసిప్లినే తెలియదు, సేవకుడు అనే డిసిప్లిన్ తెలియదు. మీరు విగ్రహంగా వచ్చి మీరు పక్కకి నిలబడితే ఎట్లుంటారు చెప్పండి సార్, ఎట్లుంటుంది? విగ్రహంగా వచ్చి మీరు పక్కకున్నాడు అంటారు. ఆయన ఎంతోమంది వచ్చి మీరు అధ్యక్షులుగా వహించండి సార్ అన్నారు. ఆయన మీకు ఎంత ప్రభు జ్ఞానం ఉంది, ఎంత ఉంది, మీరు ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని వెళ్ళొచ్చు కదా సార్ అంటే ఆయన ఒకటే మాట చెప్పారు, ఆయన డిసిప్లిన్ చేసుకున్నాడు. నేను ఈ చిన్న ఉద్యోగం నుంచి నాకు ఇచ్చిన బాధ్యత చాలా పెద్దగా ఉంది. సేవకులు డిసిప్లిన్ లేకుండా ఈ ఇంటికి ఆ ఇంటికి ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఏ పరిచయం అంటే ఆ పరిచయకి వెళ్ళిపోతున్నారు. డిసిప్లిన్ అనేది లేదు. డిసిప్లిన్ చాలా అవసరం అండి. మీ సంఘం కోసం మీరు కష్టపడండి, డిసిప్లిన్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో 11 డేస్లలో దేవుడి సూచనలు ఆల్రెడీ కొంతమంది బుక్స్ రాశారు. దేవుడు రాబోతున్నాడు, దేవుడు త్వరగా వస్తాడు. ఈ అంతకాలంలో ప్రభు సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఫస్ట్ వచ్చినప్పుడు అన్య జనులు ఎత్తపడతారు, తర్వాత దేవుని నమ్ముకున్న ప్రజలు ఎత్తపడతారు తప్ప అప్పుడే దేవుని రాజ్యం రాదు. ఎత్తపడే గుంపులలో ఉండాలంటే డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఈ ప్రస్తావన ఎందుకు చెప్పారంటే మనం వెడ్డింగ్లో చెప్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు గొర్రెలని. ఆయన గొర్రె కాదు, ఆయన ఇంటికి కొట్టాడు. అట్లాంటి అలవాటు నేర్చుకుంటే బాగా నేర్చిన గొర్రె పైన డిసిప్లిన్ చూసుకోవాలి. డిసిప్లిన్ చాలా అవసరం. అందుకే దేవుడు చెప్తున్నాడు, డిసిప్లిన్ నీ కుటుంబం గురించి, నీ సంఘం గురించి చాలా డిసిప్లిన్ కలిగి ఉండాలి. డిసిప్లిన్ తప్పొద్దు. దేవుడు మీరు యోనా గ్రంథంలో మీరు చూస్తే యోనా గారికి దేవుడు చెప్పాడు, అయ్యా అక్కడ నశించిపోతున్నారు, వెళ్ళి అక్కడ చెప్పాడు అంటే ఆయన డిసిప్లిన్ లేకుండా ఏం చేశాడు? తార్షీషుకు ప్రయాణం చేశాడు. చేశారా లేదా? మన ప్రయాణాలు ఎట్లున్నాయంటే అక్కడ పంచుకుంటేనే వెళ్తా, అక్కడ బాగుంటేనే నేను అక్కడ సేవ చేస్తాను. వాళ్ళు 100 రూపీస్ ఇస్తారు, 500 ఇస్తారు, 1000 రూపీస్ ఇస్తారు. దానికోసం మనం వెళ్ళాడు. ఒక సేవకుడుగా దేవుడు చెప్పాడు, నినివే పట్టణం నశించిపోతున్నారయ్యా, వాళ్ళ దుర్గతి పాపం చాలా భయంకరంగా ఉంది, అక్కడ డిసిప్లిన్ లేదు, అరే ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించేయాలని చెప్పాడు. డిసిప్లిన్గా ఉండి దేవుడు చెప్పమంటే ఆయన డిసిప్లిన్ లేకుండా డిసిప్లిన్ విడిచిపెట్టి పక్కకు జరిగాడు. ఆయన దేవుడు ఏం చేశాడు? యోనా గారే కరెక్ట్, యోనా గారు బాధ్యత ఖచ్చితంగా చేసినని దేవుడు తెలుసు కాబట్టి యోనాను తప్పించాడు. ఇగో ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, సేవకులారా, దేవుడు నువ్వే అవసరం. దేవుడు నువ్వే చేయగలవు ఆ పని, వేరే ఎవరు చేయరు. ఎందుకంటే నీకు ఇచ్చిన బాధ్యత. ఎవరు చెప్పాడు? దేవుడు యోనా గారు చెప్పాడా లేదా? మళ్ళీ యోనా గారు తప్పిపోయిన వేరే వాడుకుందా లేదా? వాడుకుందా? యోనాని ఎందుకు వాడుకున్నాడు తెలుసా? ఆయనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, దేవుడు ఇచ్చిన మాట ఎక్కడ ఫెయిల్ కావాలి. మనకి సేవకుడిగా ఫెయిల్ కావద్దని దేవుడు కోరుకుంటున్నాడు. డిసిప్లిన్ అవసరమే కదా మనకి. దేని మాట అన్నాడు, డిసిప్లిన్ చాలా అవసరం. అందుకే దేవుడు చెప్తున్నాడు, యోనా గారు చెప్పినప్పుడు మీరు ఒక వాక్యం చదువుకోండి ఒకసారి. యోనా 3:4 చదువుతాను, 3:4 చదువుతాను. ఒకసారి చదవండి. యోనా పట్టణంలో ఒక దినం ప్రయాణమంత దూరము సంచరించుచు ఒక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని
ప్రకటన చేయగా నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కనులేమి అలుపులేమి అందరూ గోనెపట్ట కట్టి తగ్గించుకున్నారు. ఒక సేవకుడు డిసిప్లిన్ గా వెళ్ళి సువార్త చేస్తే తప్పకుండా ప్రజలు వింటారు. ఇంతకుముందుకు యువనగర్ సంచరించు తర్వాత విషయం. పేదలు ఇంతకుముందు చేపలు పట్టుకొచ్చి ఏమైనా చేయవచ్చు. దేవుని మాట చొప్పున నువ్వు వెళితే, డిసిప్లిన్గా నువ్వు వెళితే ఖచ్చితంగా ప్రజలు మారుతారు. అదే డిసిప్లిన్. ఇక్కడ పడితే అక్కడ వెళ్ళడం కాదు. దేవుడిగా మనం గుర్తు పెట్టుకోవాలి. ఒకరోజు వస్తుంది, ఆ రోజు దేవుడు ఎత్తబడే గుంపులో నువ్వు లేకపోతే అక్కడ ఏం ఆవాల్సి వస్తుంది. క్షేమ అవసరం మనకు. ఆయన క్షేమ ఎక్కడ పండుకున్నాడు యోనా చెప్పండి. దాచుకున్నాడు, పడవ కింద పోయి దాచుకున్నాడు. ఎందుకంటే చెప్పిన మాట వినకుండా ఏం చేశాడు ఆయన? పైన అందరిలా కూర్చోవచ్చు కదా షిప్లో, కూర్చోకుండా ఏం చేశాడు? కింద దాచుకున్నాడు. క్షేమ వద్దండి మనకి, డిసిప్లిన్ అవసరం. డిసిప్లిన్గా సేవ చేయండి. నీకు ఇచ్చిన బాధ్యతలు ఇక్కడ అక్కడ చేయడం కాదు. నీకు టాలెంట్స్ ఉండొచ్చు, నీకు సింగింగ్ ఉండొచ్చు, నీకు ప్రీచింగ్ ఉండొచ్చు, కానీ ఎక్కడ పడితే తెలియదు. దేవుడు ఇచ్చిన సంఘం కోసం, దేవుడు ఇచ్చిన ప్రజల కోసం నీకు ఏదైనా ఇచ్చాడో దానికోసం వెళ్ళాలి. అదే డిసిప్లిన్. అది ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోగలిగితే, నువ్వు నేను అలవాటు చేసుకోగలిగితే ప్రజలు నశించారు. మన సంఘం ఎత్తబడుతుంది, సంఘము జీవింపబడుతుంది. కాబట్టి ఈ 3 విషయాలు ఏదో ప్రభు పరిచర్యను బట్టి అపోస్తల కార్యంలో ఆ దర్శనం, జీవమార్గం దర్శనం దావీదు ఇచ్చినప్పుడు దాంట్లో ఉల్లసించి ఆ పరిపాలన ఆయన ప్రతిరోజు డివోషన్ చేసుకున్నాడు, టెస్టిఫై చేసుకున్నాడు. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ గాడ్ అయిన బిల్లీ గ్రహాం టెస్టిఫై చేసుకున్నాడు. వాళ్ళంతేకాదు ప్రభుత్వ సహవాసం చేశారు. ఆ సహవాసాన్ని ఒట్టివారిగా ఉండకుండా స్వార్థ ప్రకటించారు. స్వార్థ ప్రకటించడమే కాదు, వాళ్ళు డిసిప్లిన్ కలిగి ఉన్నారు. లీడర్ సార్ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకపోయేవాడు, తన గొడవల కోసం ప్రయాసపడేవాడు. బిల్లీ గ్రహాం గారికి ఎన్నో ఆపర్చునిటీ వచ్చినాయి, తన గొడవల కోసం తాను పెట్టాడు. డిసిప్లిన్ ఉన్నాడు. ఏమైనా సేవకులారా, సేవ చేస్తున్న మనం కూడా మంచి డిసిప్లిన్గా ఉండాలని దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలు తప్పకుండా మనం పరిశీలన చేసుకొని మనం ప్రభుత్వ సహవాసం చేసుకుని డిసిప్లిన్ కలిగి ఆ డిసిప్లిన్ వాక్యాన్ని ప్రజలకు అందిస్తే ఒకటి వారిగా ఉండక మీరు అతిశయ ప్రభు వాక్యం అందిస్తున్నప్పుడు అతిశయపడతారు. ఎంత సంతోషం ఉంటుంది. నలుగురు పోయి మీ ఇంట్లోకి, మీ సంఘస్థులకు మీకు సువార్త ఇచ్చినప్పుడు వాళ్ళు మారి, సార్ ఈరోజు మాతో మాట్లాడారు సార్ అంటే ఎంత సంతోషం అది. మాస్టర్ గారు ఈరోజు మాతో మాట్లాడారండి వాక్యం, హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఒక అట్టి కృపలో మీరు మంచి పరిచయం చేయాలని మరి ఇబ్రాహీంపట్నం మండలంలో ఉన్న సేవకులందరూ ఒక మంచి ఉద్దేశం కలిగి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వ సహవాసం చేసుకుని ప్రతి వారి కాకుండా పరిచయం నమ్మకంగా మీ డిసిప్లిన్ ఉండి మీ గొడవల కోసం మీరు ప్రయాసపడాలని ఈ చిన్న వర్తమానాన్ని మేము ముందు ఇస్తున్నాము. దేవుడు మనందరికీ దీవించి ఆశీర్వదించుకుంటున్నాము.